జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు గతంలో మాట్లాడారు. నేను అవును. ఇందాకే అడుగుదాం అనుకున్నాను ఈ ఉమ్, క్వశ్చన్ ని. జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా? అధ్యక్షుడిగా పదవి తీసుకోబోతాడా? అసలు ఎలా ఉండబోతుంది సార్? ఆయన అంటే ఆయన జాతకంలో రాజకీయ జీవితం ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉంటుంది. ఉమ్, డెఫినెట్ గా ఉంది. ఎలా ఓకే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చూడు, జెనెటికల్ గా నువ్వు అంతగా కొద్దో గొప్ప ఇండైరెక్ట్ గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉమ్, రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్, ఒక్కసారి ఎన్టీఆర్ రక్తంలో వచ్చింది. బాలయ్య బాబు ఎమ్మెల్యే అయ్యాడు, హరికృష్ణ మినిస్టర్ చేశాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మళ్ళీ ఇలా వాళ్ళ ఒక పాలసీ లోకేష్ వన్ బై మనవడే వన్ కదా, వన్ బై వన్. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి దట్స్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్ ఎస్ అంటాం ఎస్ సైన్స్ ఎస్. లో, జ్యోతిషంలో భావాలు అంటాం. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వైజాగ్ లో భరత్ గారు. భరత్ గారు అంటే ఎన్టీఆర్ రక్తం వచ్చిన చోట ప్రతి చోట ఆహా. జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఏంటంటే తెలుగుదేశంలో ఈయనకి ఛాన్స్ ఇవ్వరు, ఉమ్, ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ. కాబట్టి అటువంటిప్పుడు ఆయన నిరాశపడ్డు. మామూలు ఆయన సొంత క్రేజ్ ఉంటుంది, ఉమ్, ఎన్టీఆర్ మనవడు అనే క్రేజ్ ఉంటుంది, వేరే పార్టీ పెట్టుకుంటారు. పార్టీ పెట్టుకుని ఆయన క్యాలిబర్ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన కూడా సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రైట్. చరిష్మా ఉండాలా, ఆ లెగసీ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం మూసేశారు అన్నారు. పవన్ కళ్యాణ్ దూసుకొని వచ్చాడు, గెలిచాడు, అయ్యాడు. అదే అనమాట నేను అనేది. ఆయన మినిస్టర్ గా చేశాడు చిరంజీవి, అదే లెగసీ అదే బ్లడ్ లో ఈయన కూడా వచ్చింది. దీన్ని భామము అంటారు జ్యోతిష్యంలో, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్. Yes. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆయన సొంత ప్రతిభతో వీళ్ళు ఎలా రాణిస్తారు మరి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, కేటీఆర్ గారు హరీష్ రావు గారిని రాణించారా? కేసీఆర్ గారు వాళ్ళ కొడుకున్నాడు కదా, కూతురు ఉంది కదా. Yes. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకునే రాణిస్తాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాణిస్తాడు? తప్పని మనం కూడా అనకూడదు. ఆయన సొంత క్యాలిబర్, ఆయన అలాగనే నువ్వు పార్టీ పెట్టుకోవద్దు అని ఆపరు కదా, ఆపాలి లేరు ఎవరు. కాబట్టి ఆయన పెట్టుకుంటాడు, ఫ్యూచర్ లో ఆయన అవుతాడు కూడా. అంటే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది సార్? 100% పెడతాడమ్మా. ఆయన ఏం చదువుకోలేదా? జూనియర్ ఎన్టీఆర్ ఏం తెలివి లేదా? సొంత పార్టీ ఎలా సార్? సొంత పార్టీయే, లింక్డ్ టు టీడీపీ. ఇప్పుడు ఓకే. జగన్ పెట్టుకోలేదా లింక్డ్ టు కాంగ్రెస్ అని? ఓకే, రాజీవ్ ఓకే. గాంధీ అదే ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టాడు, ఉమ్, వైఎస్ఆర్ పార్టీ పెట్టాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. ఈయన ఉమ్. కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో పెట్టుకుంటాడు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అని ఏదో పెట్టుకుంటారు. అప్పుడు చూద్దాం మనం కూడా. రైట్. చంద్రబాబు జాతక ప్రకారంగా ఈ 5 ఏళ్లలో ఆయన పాలన పూర్తిగా ముఖ్యమంత్రిగా చేస్తారా, లేకపోతే మధ్యలో దిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 100% పర్ఫెక్ట్ గా చేస్తాడు ఆయన. ఓకే. దిగిపోయే అంటే సమస్య లేదు. కొంతమంది ఏమన్నారంటే సార్, అంటే ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఏజ్డ్, సో ఈ 2 ఇయర్స్ తర్వాత కొంచెం ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అలాంటివి ఏమైనా వస్తే ఆ పొజిషన్ కి లోకేష్ వస్తారని కొన్ని వినిపిస్తున్నాయి. మరి దాని గురించి మీరు? అది తప్పుడు వాదన. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు చాలా డిసిప్లిన్ పర్సన్. ఆయన ఏజ్ చాలా పర్ఫెక్ట్. ముసలోడు అని నవ్వించినందుకు, గేలి చేసినందుకు ఆయన కుర్రోడి కంటే వేగంగా వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు క్యాన్వాసింగ్ లో, వాటిలో ఉపన్యాసాల్లో. అండ్ ఇస్ అ వెరీ సెల్ఫ్ డిసిప్లిన్. నాకు ఆయనతో అనుబంధం ఉంది. రైట్. కాబట్టి ఆయన ఏ ఫుడ్ కూడా జగన్ గారు కానీ వీళ్ళ కానీ మనం తినేస్తాం. యూనిక్ ఫుడ్ తింటుంటారు. అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ పిన్ని కొడుకు సుశీల్ గోయంకా తాడేపల్లిగూడెం ఫ్యాక్టరీ ఓనర్, ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో ఘనా అన్న ఊర్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళందరితో మేము భోజనాలు, మా గురువు గారు ఆశ్రమానికి వస్తారు, ఆనంద్ మార్గ ఆశ్రమానికి. ముఖేష్ అంబానీ వీళ్ళ లైఫ్ స్టైల్ నాకు తెలుసు. వీళ్ళంతా ఏం తింటారో తెలుసా? వీళ్ళంతా ఇంత రైసు, ఒక రోటీ, ఇంత స్ప్రౌట్స్, ఈ ధాన్యాలు ఇవే తింటారు. ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. రైట్. చంద్రబాబు నాయుడు గారైనా, వీళ్ళైనా, జగన్ అయినా హెల్త్ కాన్షియస్నెస్. అమ్మో మనం చచ్చిపోతే నెక్స్ట్ సీఎం పోస్ట్ ఎవరు చేస్తారు? అధికారం అంటే వాళ్ళకి పిచ్చి. కాబట్టి ఏదో చేయాలి సమాజానికనే ఇద్దరికీ ఉంది. కాబట్టి అందువలన చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యం వచ్చే సమస్య లేదు జాతకపరంగా. ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతాడు, ఇంకా కుర్రోళ్ళకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క ఆంధ్రదేశాన్ని ప్రగతి మార్గంలోకి తీసుకెళ్తాడు. అండ్ హీఈస్ సో బ్రాడ్ మైండెడ్. ఆయన ఎంత బ్రాడ్ మైండ్ అంటే జగన్ గారిని కూడా సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు. అలాగే జగన్ గారు కూడా చాలా బ్రాడ్ మైండ్. ఆయన కక్షలు, కార్పణ్యాలు ఇలాంటివి ఏమి ఉండవు. అదంతా అలా చేసుకుంటే వెంటనే దిగిపోతారు. ఇప్పుడు కక్ష ధోరణులతో వాళ్ళు చేశారని అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, తిట్టేవారని, బూతులు తిట్టేవారని దిగిపోయారని వీళ్ళే అంటున్నారు. వీళ్ళు కూడా అలాగే చేస్తే వీళ్ళని కూడా దించబడేస్తారు. ప్రజలే ఫైనల్. నో చంద్రబాబు నాయుడు, నో జగన్, నో పవన్. ప్రజలే ఫైనల్.